హాయ్ ఫ్రెండ్స్, ఎస్టర్డే మనము పెరుగుదల వికాసం పరిపక్వత గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో మనము మానవ వికాస దశల గురించి, వికాస సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. వికాస సిద్ధాంతాల్లో మనకి మొట్టమొదటిగా ఎలిజబెత్ హర్లాక్ గురించి తెలుసుకుందాం. ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలని 10 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఎన్ని రకాలుగా? 10 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆమె ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలో 10 రకాలుగా వర్గీకరించింది కదా. ఆమె రాసిన గ్రంథం ఏంటంటే డెవలప్మెంట్ సైకాలజీ. ఎలిజబెత్ హర్లాక్ గారు రాసిన గ్రంథం డెవలప్మెంట్ సైకాలజీ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా గ్రంథాల మీద ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈమె వికాస దశలు 10 కదా. ఆ ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలు 10 ఏంటంటే జనన పూర్వక దశ, నవజాత శిశువు దశ, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, అదేవిధంగా యవ్వన ఆరంభ దశ, కౌమార దశ, వయోజన దశ, మధ్య వయస్సు, వృద్ధాప్యం. ఈ జనన పూర్వ దశ వచ్చేసి మనకి జైగోట్ నుండి పుట్టుక వరకు ఉంటుంది. అంటే మనకు తల్లి గర్భంలో పడిన శిశువు, తల్లి గర్భంలో పడినప్పటి నుంచి 9 నెలలు తల్లి గర్భంలో ఉన్న శిశువు వరకు మనకి జైగోట్ దశగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నవజాత శిశువు దశ అంటే పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు ఉన్న దశని మనము నవజాత శిశువు దశగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శైశవ దశ 2 వారాల నుండి 2 సంవత్సరాలు. పూర్వ బాల్య దశ వచ్చి మనకి 3వ సంవత్సరం నుండి 5 లేదా 6 సంవత్సరాల వరకు మనకి పూర్వ బాల్య దశ అంటారు. ఉత్తర బాల్య దశ ఇది 5 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. దీనిని పాఠశాల దశ అని కూడా అంటారు. నెక్స్ట్ యవ్వన ఆరంభ దశ 10 నుంచి 13 సంవత్సరాల వరకు ఉన్న వయస్సుని యవ్వన ఆరంభ దశగా చెప్పుకోవచ్చు. కౌమార దశ వచ్చి మనకి 13 నుంచి 18 సంవత్సరాల నిండే వరకు ఉంటుంది. వయోజన దశ వచ్చేసరికి మనకి 19 సంవత్సరం నుండి 40 సంవత్సరాల వరకు, మధ్య వయస్సు 40 నుంచి 60 సంవత్సరాల వరకు, వృద్ధాప్యం 60 సంవత్సరాల పైన ఉన్న వారిని వృద్ధాప్యులుగా చెప్పుకోవచ్చు. అయితే హర్లాక్ గారు మానవ వికాస దశలు 10 చెప్పారు కదా. ఆ 10 ఖచ్చితంగా మనము కౌమార దశ వరకు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జైగోట్ దశ అంటే ఏంటి? జనన పూర్వక దశ దేని గురించి తెలియజేస్తుంది? నవజాత శిశువుని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటారు? శైశవ దశ వాళ్ళ యొక్క టైం పీరియడ్ ఏంటి? పూర్వ బాల్య దశలో ఏమేమి జరుగుతాయి అనేది ఇవన్నీ మనము ఇప్పుడు తెలుసుకుందాం. జనన పూర్వ దశ ఫలతీకరణం నుంచి జననం వరకు మనము జనన పూర్వక దశగా చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 3 అంతర్దశలు ఉన్నాయి. 3 అంతర్దశలుగా విభజించడం జరిగింది. 1 జైగోట్ దశ, 2 ఎంబ్రియో దశ, 3 వచ్చేసరికి మనకి పీఠ దశగా చెప్పుకోవచ్చు. జైగోట్ దశ అంటే 0 నుంచి 2 వారాలు, తల్లి గర్భంలో పడినప్పటి నుంచి 2 వారాల వరకు ఉన్న దశని మనము జైగోట్ దశగా చెప్పుకోవచ్చు. ఈ జైగోట్ దశలో పై పొర, లోపలి పొరలో పై పొర వచ్చేసి జరాయువు, నాభిరుజ్జువు, అమ్నీషియాటిక్ సంచి ఏర్పడుతుంది. నెక్స్ట్ లోపల పొర వచ్చేసరికి మనకి పిండంగా ఏర్పడడం జరుగుతుంది. ఎంబ్రియో దశ, పిండ దశ అని కూడా అంటారు. 2 వారాల నుండి 2 నెలల వరకు ఉంటుంది. ఈ ఎంబ్రియో దశని మనము చిన్న మనిషి ఆకార దశగా కూడా, చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. చిన్న మనిషి ఆకారం ఏ దశలో కనిపిస్తుంది అని అంటే మనము ఎంబ్రియో దశగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దశలో పిండము యొక్క కాళ్ళు చేతులు ఆడించడం ప్రారంభం అవుతుంది. అయితే పిండం యొక్క బరువు ఎంత ఉంటుంది? 1.4 ఔన్స్ల బరువు ఉంటుంది. 1.5 అంగుళాల పొడవు ఉంటుంది. 1 ఔన్స్ అంటే 28.34 గ్రాములు. 1 ఔన్స్ అంటే ఎంత? 28.34. జరాయువు, నాభిరుజు, అమ్నీషియాటిక్ సంచి బాగా అభివృద్ధి చెంది పిండానికి కావలసిన భద్రతా ఆహారాన్ని అందిస్తాయి ఈ ఎంబ్రియో దశలో. నెక్స్ట్ మనము పీఠ దశ, దీన్ని భ్రూణ దశ అని కూడా అంటారు. 2 నెలల అంతం నుండి పుట్టినప్పటి వరకు, 2 నెలల నుంచి పుట్టినప్పటి వరకు మనము దీన్ని పీఠ దశ, భ్రూణ దశగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దశలో పిండ దశలో ఏర్పడిన అవయవాలు బాగా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. 7వ నెల నాటికి పూర్తి పరిపక్వత చెందక జన్మించినప్పటికీ కూడా, ఒకవేళ 7 నెలల్లోనే శిశువు పుడతాడు కదా, ఒకవేళ పుట్టినా కూడా బ్రతికి అంత అభివృద్ధి ఉంటుంది. బ్రతికి
బ్రతికేంత అభివృద్ధి చెందుతుందన్నమాట. సుమారుగా 9 నెలల 20 రోజులకు శిశువు జన్మించడం జరుగుతుంది. నెక్స్ట్ నవజాత శిశువు. నవజాత శిశువు అంటే మనకి 2 వారాల నుంచి పుట్టిన తర్వాత 2 వారాల వరకు ఉన్న శిశువుని నవజాత శిశువు అంటారు. ఈ దశని సంధికాలం అని కూడా అంటారు. అయితే శిశువు జననాంతర పరిసరాలకి సర్దుబాటు చేసుకుంటాడనమాట ఈ నవజాత శిశువు దశలోని. శిశువులో ఏర్పడే మొదటి ఉద్వేగం ఏంటి? ఉత్తేజంగా చెప్పుకోవచ్చు. మొదటి ఉద్వేగం ఏంటి? ఉత్తేజం. జ్ఞానేంద్రియ వికాసము. నవజాత శిశువులో పుట్టిన నాటికి పూర్తిగా అభివృద్ధి చెంది ఉండు జ్ఞానేంద్రియం ఏంటి? స్పర్శ. అయితే ఇది ఎప్పటి నుంచి అభివృద్ధి చెందుతుంది? తల్లి గర్భంలో 8 నెలల నుండి స్పర్శను శిశువు గుర్తిస్తాడు. ఎప్పటి నుంచి? తల్లి గర్భంలో 8 నెలల నుండి స్పర్శను గుర్తించడం జరుగుతుంది. పుట్టిన వెంటనే అత్యధిక వికాసం చెందే 2వ జ్ఞానేంద్రియం ఏంటి? రుచి. పుట్టిన వెంటనే అత్యధికంగా అభివృద్ధి చెందే 2వ జ్ఞానేంద్రియం వచ్చేసి రుచి. అయితే శిశువు మొదటి ఆహారం నుండి తీపి పులుపుల మధ్య భేదాన్ని గ్రహిస్తాడు. 13-15 వారాల మధ్య కాలంలోనే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇది 13-15 వారాల కాలంలోనే శిశువులో పెద్దవారి వలె నాలుకపై రుచిమొగ్గలు కూడా ఏర్పడతాయంట. పుట్టిన తర్వాత 3వ క్రమంలో ఏర్పడే వికాస జ్ఞానేంద్రియం ఏంటి అంటే వాసన. నెక్స్ట్ పుట్టిన 2 గంటల్లోనే అమ్మపాల వాసన గుర్తించే సామర్థ్యం పిల్లవానికి వస్తుంది. 4వ క్రమంలో ఏర్పడేది వినికిడి. 3 రోజుల నుండి తన తల్లి స్వరానికి ఇతరుల స్వరానికి తేడా గమనిస్తాడు శిశువు. తల్లి గర్భంలోని వినికిడి శక్తి 25 వారాల శిశువు బయట నుండి వచ్చి పెద్ద పెద్ద శబ్దాలని వినగలుగుతాడు. అన్నిటికంటే చివరిగా నెమ్మదిగా జరిగే జ్ఞానేంద్రియం ఏంటి అని అంటే మనకు అన్నిటికంటే నెమ్మదిగా చివరిగా జరిగే జ్ఞానేంద్రియం వికాసం దృష్టిగా చెప్పుకోవచ్చు. అయితే శిశువు ముఖం ఎదురుగా 12 అంగుళాల దూరం వరకు మాత్రమే పుట్టినప్పుడు చూడగలడు. ఒక నెలకు నలుపు తెలుపు రంగుల్లో గల భేదంని గుర్తిస్తాడు. ఆ తర్వాత 2 నెలల వయసులో వివిధ రంగుల మధ్య భేదంని గుర్తించగలుగుతాడు. 6 నెలల వయసు తర్వాత చేతికి కంటికి మధ్య సమన్వయం ఏర్పడుతుంది. అయితే ఇది ఈ టేబుల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏర్పడేది ఏంటిది? స్పర్శ. ఫస్ట్ మనకి స్పర్శ ఏర్పడుతుంది. 2వది రుచి. ఆ తర్వాత 3వది ముక్కు అంటే వాసన. 4వది ఆడియో వినికిడి. 5వది వీడియో అనమాట దృష్టి. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి శారీరక వికాసం చలన వికాసము. వ్యక్తి యొక్క భౌతిక మార్పులను రావటాన్ని శారీరక వికాసము అంటారు. భౌతికమైన మార్పులు రావటాన్ని మనము శారీరక వికాసంగా చెప్పుకోవచ్చు. అనగా ఎత్తు బరువు అంటే మనకు భౌతికమైన మార్పులు అంటే తెలుస్తూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎత్తు బరువు అవయవాల పరిమాణం అభివృద్ధి కనిపించే శారీరక కదలికలను నేర్పుగా ఉపయోగించే పనులని చక్కబెట్టగలిగే అభివృద్ధిని శారీరక వికాసంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శారీరక వికాసం ప్రధానంగా చలన కౌశలానికి దారితీస్తుంది. చలన కౌశల వికాసానికి దారితీస్తుంది అనమాట. చలన కౌశల వికాసం ఎప్పుడైనా కూడా సరైన శరీర వికాసం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనము నవజాత శిశువు. 0 నుండి 2 వారాలు. ఇప్పుడే పుట్టిన శిశువు 18 నుంచి 20 అంగుళాల పొడవు, సగటున 19 అంగుళాల పొడవు ఉంటాడు. అయితే పుట్టినప్పుడు బరువు ఎంత ఉంటాడంటే 2.5 నుంచి 3.5 కిలోల బరువు మధ్యలో ఉంటాడు. సగటుగా 3 కిలోలు ఉండవచ్చు. పుట్టిన శిశువు సుమారుగా 6 నుంచి 8 పౌండ్ల బరువు ఉంటారు. ఒక పౌండ్ ఎంత ఉంటుంది? 0.45 కేజెస్. ఒక పౌండ్ వచ్చేసి మనకి 0.45 కేజెస్గా చెప్పుకోవచ్చు. మనకు ఔన్స్ అంటే ఒక ఔన్స్ వచ్చేసి మనకి 28.34గా చెప్పుకోవచ్చు. ఒక పౌండ్ ఏమో 0.45 అయితే ఒక ఔన్స్ వచ్చేసి మనకి 28.34గా చెప్పుకోవచ్చు. నవజాత శిశువు మొత్తం పొడవు 4వ వంతు ఉంటుంది. నవజాత శిశువు తల అనేది శిశువు మొత్తం పొడవులో ఎన్నో వంతు ఉంటుంది? 4వ వంతు ఉంటుంది. పుట్టినప్పుడు శిశువు మెదడు వయోజనుని మెదడు బరువులో 4వ వంతు ఉండి సంవత్సరానికి సగం బరువు వరకు పెరుగుతుంది. నెక్స్ట్ శైశవ దశ 3వ వారం నుంచి 2 సంవత్సరాల వరకు. ఇది ఎక్కువగా పెరుగుదల అనేది ఎక్కువ వేగంగా జరిగేటటువంటి దశ. అయితే పుట్టినప్పుడు బరువు కంటే శైశవ దశ పూర్తయ్యే నాటికి 4 రెట్ల బరువు పెరుగుతాడు. పుట్టినప్పుడు బరువు కంటే
శైశవ దశలో 4 రెట్ల బరువు పెరుగుతాడు. శిశువులో మొదటి దంతం 6 నుంచి 8 నెలల మధ్య కాలంలో రావడం జరుగుతుంది. 1 సంవత్సరం చివరికి శిశువులో 4 నుంచి 6 దంతాలు వస్తాయి. 1 సంవత్సరం చివరిలో శిశువుకి ఎన్ని దంతాలు వస్తాయి? 4 నుంచి 6 దంతాలు రావడం జరుగుతుంది. శైశవ దశ చివరి నాటికి శిశువులో వచ్చే పాలదంతాల సంఖ్య వచ్చేసి మనకి 16గా చెప్పుకోవచ్చు. శైశవ దశ చివరి నాటికి శిశువులో వచ్చే పాలదంతాల సంఖ్య ఎంత? 16. శైశవ దశలో సంభవించిన మెదడులో పెరుగుదల ఏ దశలోని సంభవించదు. శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసం, చలన వికాసం ఎక్కువ వేగంగా జరుగుతుంది. జ్ఞానేంద్రియ వికాసం, చలన వికాసం ఎక్కువగా జరిగే దశ ఏది అని అంటే మనము శైశవ దశగా చెప్పుకోవచ్చు. జ్ఞానేంద్రియముల ద్వారా ప్రత్యక్ష జ్ఞానానుభవాలు పొందుతూ వివిధ రకాల ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహిస్తూ తగిన విధంగా ప్రతిస్పందించగలగటమే జ్ఞానేంద్రియ వికాసము. అయితే శైశవ దశలో శిశువులో వచ్చే చలనాత్మక మార్పులు ఏ విధంగా ఉంటాయంటే పక్కకు దొరలడం, బోర్లా పడడం, కూర్చోవడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం, ఇవన్నీ మనకి శైశవ దశలో జరిగే చలన వికాసాలు. ఇక్కడ ఒకటి చూద్దాం ఫ్రెండ్స్. నేను దీన్ని అంటే మనకి బుక్లో ఇవ్వలేదు, దీన్ని ఖచ్చితంగా డిఎస్సిలో అడిగే అవకాశం ఉంటుందని నేను రాశాను అనమాట. జన్యువుల సంక్రమణ అనేది ఎవరి నుంచి ఏ విధంగా వస్తుంది, ఎంతెంత వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రుల నుండి శిశువుకి 1/2 వస్తే తాత అమ్మమ్మల నానమ్మల నుంచి మనకి 1/4 వస్తుంది. 1/4 వంతు వస్తుంది. తల్లిదండ్రుల నుంచి 1/2 వంతు వస్తే తాత అమ్మమ్మల నానమ్మల నుంచి మనకు జన్యువుల సంక్రమణ అనేది 1/4 వంతు. ముత్తాతల నుంచి 1/8 వంతు. పూర్వీకుల నుంచి మనకి 1/12 వంతు రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ పూర్వ బాల్య దశ మనకి 3 నుంచి 6 సంవత్సరాలు. పూర్వ పాఠశాల దశ అని కూడా అంటారు దీన్ని. ఇది శైశవ దశతో పోలిస్తే శారీర వికాసం నిదానంగా జరుగుతుంది. ఈ దశలో అయితే శరీర నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే లంబకృషకంగా, స్థూలకాయతంగా, మధ్యమకాయతంగా ఉండడం జరుగుతుంది. అంటే పొట్ట లావుగా ఉండి, సన్నగా పొడవుగా ఉండి, ఎత్తుకు తగ్గ బరువు అనే భేదాలు స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట ఈ పూర్వ బాల్య దశలో. ఈ దశలో చివరి 4 పాలదంతాలు వచ్చేస్తాయి. ఈ దశలో చివరిగా 4 పాలదంతాలు వచ్చేస్తాయి. అనగా మొత్తం 20 పాలదంతాలు ఏర్పడతాయి. ఒక మనిషికి పాలదంతాలు ఎన్ని ఏర్పడతాయి? 20 పాలదంతాలు ఏర్పడతాయి. ఈ దశలో పూర్తిగా పాలదంతాలు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఈ దశలో మొదట ఏర్పడిన పాలదంతాలు ఊడిపోతూ శాశ్వత దంతాలు రావడం ప్రారంభమవుతుంది. ఈ దశలో మొదటిగా ఏర్పడిన పాలదంతాలు ఊడిపోతూ శాశ్వత దంతాలు రావడం జరుగుతుంది. స్వయం పోషక కౌశలాలు, చలనాత్మక కౌశలాలు నేర్చుకోవడానికి ఈ దశలో సహజ సంసిద్ధత ఏర్పడుతుంది. అన్వేషణ దశగా, సాహసాల వయసుగా కూడా ఈ దశని చెప్పవచ్చు. అంటే స్వయం పోషక కౌశలాలు అంటే స్నానం చేస్తాడు, వాడే తింటా అంటాడు, వాడే బట్టలు వేసుకుంటా అంటాడు, వాడే తల దూకుంటా అంటాడు, అన్నీ తనకు తానే చేసుకోవాలని అనుకోవడం అన్నమాట. అయితే ఈ దశలో శరీరావయవాలు గట్టిపడటం, కండరి నియంత్రణ ఏర్పడటం ఉంటుంది. అందువల్ల పిల్లలు ఈ సమయంలో ఈ దశలో సాహసాలు చేస్తూ ఉంటారు. అందుకే దీన్ని ప్రమాదాల వయసు అని కూడా అంటారు. అన్వేషణ దశగా చెప్పుకుంటారు. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ 5 నుండి 10 సంవత్సరాలు లేదా 6 నుండి 12 సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. మిగిలిన అన్ని దశలతో పోల్చినప్పుడు పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. దీన్ని పాఠశాల దశ అని కూడా అంటారు. ఉత్తర బాల్య దశ ఎత్తు కంటే బరువు ఎక్కువగా పెరుగుతారనమాట. ఈ దశ పూర్తయ్యేసరికి పిల్లల్లో వచ్చే శాశ్వత దంతాల సంఖ్య 28 వస్తాయన్నమాట. అంటే మనకి 12 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఆల్మోస్ట్ శాశ్వత దంతాలన్నీ వచ్చేస్తాయి. ఈ దశ పూర్తయ్యే నాటికి పూర్తి వయోజనుడిగా పని చేయగలుగుతాడు. స్వయం సహాయక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఈ దశలో చలనాత్మక నైపుణ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఇవి 2 రకాలన్నమాట. స్థూల కండర నైపుణ్యాలు, సూక్ష్మ కండర నైపుణ్యాలు. స్థూల కండర నైపుణ్యాలు అంటే పెద్ద కండరాలని ఉపయోగించి తగిన సామర్థ్యంతో ప్రదర్శించగలిగే నైపుణ్యాలని స్థూల కండర నైపుణ్యాలు అంటారు. అంటే ఉదాహరణకి డ్యాన్స్ చేయడం, ఆట ఆడడం, కుంటడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సూక్ష్మ కండర నైపుణ్యం కూడా వస్తుంది. చిన్న కండరాలని ఉపయోగించి అనగా వేళ్ళను కూడా ఉపయోగించి సామర్థ్యంతో ప్రదర్శించగలుగుతాడు.
అంటే రాయటం, బొమ్మలు గీయటం, రంగులు వేయడం ఇలాంటివన్నీ సూక్ష్మకండర నైపుణ్యం కిందకి రావడం జరుగుతుంది. మనకి కౌమార దశ. కౌమార దశ వచ్చేసరికి మనకి 10 నుంచి 18 లేదా 12 నుంచి 18 సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. యవ్వనారంభ దశ, అతివ్యాప్తి దశ అని కూడా అంటారు. అయితే శిశువు లైంగికతలో పరిపక్వత పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. కౌమారంను ఆంగ్లంలో అడాల్సెన్స్ అంటారు. అడాల్సెన్స్ అనే పదము అడాల్సేర్ అనే లాటిన్ పదం నుండి రావడం జరిగింది. అడాల్సేర్ అని అంటే ఏంటి? పరిపక్వతకు రావడం. ఇది శారీరక పెరుగుదల ఎక్కువగా జరిగే దశ, పెరుగుదల ధార కనిపించే దశ. మనకు ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. పెరుగుదల ధార కనిపించే దశ ఏ దశలో కనిపిస్తుంది, ఏ వయస్సులో కనిపిస్తుంది అని అడిగే అవకాశం ఉంటుంది. కౌమార దశన, పూర్వ బాల్య దశన, ఉత్తర బాల్య దశన, లేకపోతే వయోజన దశన అని అడిగే అవకాశం ఉంటుంది. మనం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. పెరుగుదల ధార కనిపించే దశ మనకి కౌమార దశలో కనిపిస్తూ ఉంది. ఇది ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం. పెరుగుదల గరిష్ట స్థాయికి చేరే దశ కూడా దేనిగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, రూపురేఖల్లో, ఆకారంలో, కంఠంలో ఒకసారిగా మార్పులు కనిపించే దశ. ఈ దశలో మార్పులన్నీ ప్యూబర్టీ ఆధారంగా జరుగుతాయి. ఈ దశలో మార్పులన్నీ ఏ ఆధారంగా జరుగుతాయి? ప్యూబర్టీ ఆధారంగా జరుగుతాయి. ప్యూబర్టీ అనే ఆంగ్ల పదం ప్యూబర్టాస్ అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. ప్యూబర్టాస్ అనగా పురుషత్వ వయస్సు అని అర్థము. కౌమార దశను ఒత్తిడి, జగడాల సంచలనంతో కూడుకున్న దశగా పేర్కొన్నది ఎవరు? స్టాన్లీ హాల్. ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీగా ఎవరిని పేర్కొంటాం మనము? స్టాన్లీ హాల్ని పేర్కోవడం జరుగుతుంది. కౌమార దశని కిషోర ప్రాయ వయస్సు అని కూడా అంటారు. చిన్న పిల్లల వల్లే ప్రవర్తించాలో, పెద్దవారి వల్లే ప్రవర్తించాలో తెలియక అయోమయానికి గురి అయ్యే దశ ఏంటి? కౌమార దశగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మనము భాషా వికాసం గురించి తెలుసుకుందాం. భాషలోని వివిధ పదములు ఉపయోగిస్తూ వాక్యాలను అర్థవంతంగా నిర్మాణం చేస్తూ వాటి ద్వారా వ్యక్తి తన ఆలోచనలు, తన కోరికలను, తన భావజాలములను ఇతరులకు అర్థమయ్యేటట్లు వివరించగలగటమే భాష వికాసంగా చెప్పుకోవచ్చు. ఇతరుల ఆలోచనలు అర్థం చేసుకోగలగటం అనేది భాష వికాసం అవుతుంది. భాష వికాసం క్రమానుగత దశలో వచ్చేసి మనము 4 దశలుగా చెప్పుకోవచ్చు. ప్రాక్ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్ద అనుకరణ దశ, శబ్ద గ్రాహిక దశ. ప్రాక్ భాషా దశ వచ్చి మనకి 0 నుండి 4 సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. 0 నుంచి 4 సంవత్సరాలని మనము ప్రాక్ భాషా దశగా. ముద్దు పలుకుల దశ 4 నెలల నుండి 12 నెలలకు. శబ్ద అనుకరణ దశ వచ్చి 1 నుంచి 1.5 సంవత్సరాలు. శబ్ద గ్రాహిక దశ 1.5 సంవత్సరాల పైన ఉన్నవన్నీ మనకు శబ్ద గ్రాహిక దశగా చెప్పుకోవచ్చు. ప్రాక్ భాషా దశ శిశువు తనకు ఇష్టం వచ్చిన పర్థం లేని శబ్దాలను చేసే దశనే మనము ప్రాక్ భాషా దశగా చెప్పుకుంటాం. నెక్స్ట్, ముద్దు పలుకుల దశ, ఇంగితాల దశ అని కూడా అంటారు. శిశువు తన కోరికలని, అవసరాలని సైగలు మరియు సంజ్ఞలతో తెలియచేస్తూ ఉంటాడు. ఇవి అస్పష్టంగా ఉంటాయి, అందుకే వీటిని ముద్దు పలుకుల దశ, ఇంగితాల దశ అని కూడా అనడం జరుగుతుంది. శబ్ద అనుకరణ దశ శిశువు పెద్దల మాటల్ని అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా నేర్చుకునేదే శబ్ద అనుకరణ దశ. శబ్ద గ్రాహిక దశ ఇతరులు మాట్లాడే భాషను, వాటి అర్థాన్ని అవగాహన చేసుకొని గ్రహించి వాటిని నేర్చుకుని తిరిగి వాటి ద్వారా తన ఆలోచనలను స్పష్టంగా వెల్లడించే దశని మనము శబ్ద గ్రాహిక దశగా చెప్పుకోవచ్చు. వాక్ వికాసంలో మైలురాళ్ళు అని వేటిగా చెప్పుకుంటామంటే, మగపిల్లల్లో కంటే ఆడపిల్లల్లో భాష వికాసం అనేది త్వరగా జరుగుతుంది. 7 రోజుల వయసులోనే మనకు శిశువు అనేవాడు తల్లి వాక్కుని గుర్తించగలుగుతాడు. 2 సంవత్సరాల వయసులో తన తండ్రి వాక్కు, ఇతరుల వాక్కుకు మధ్య తేడాలని కనుగొనడం జరుగుతుంది. 3 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలని చేయగలుగుతాడు. 6 నుంచి 8 నెలల వయసులో అచ్చులని పోలిన శబ్దాలని, హల్లులని పోలిన శబ్దాలని కూడా చేయగలుగుతాడు. 10 నుంచి 14 నెలల వయసులో పొడి పదాలను మాట్లాడతారు. 12 నుంచి 18 నెలల వయసులో పిల్లలు 2 పదాలతో కూడిన వాక్య నిర్మాణాన్ని మాట్లాడగలుగుతారు. 18 నెలల వయసులో బంతి లాంటి నామవాచక పదాలని, తనకు ప్రాధాన్యత ఉన్న వ్యక్తుల పేర్లని ఉచ్చరించగలుగుతాడు.
అసలు శిశువుకు సంభాషణ సంసిద్ధత ఏర్పడడానికి కావలసిన కనీస వయసు 1.5 సంవత్సరాలు లేదా 18 నెలలుగా చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాలు నిండే నాటికి 2 లేదా 3 పదాలతో కూడిన సరళ వాక్యాలు నిర్మించి మాట్లాడగలుగుతాడు. 3 సంవత్సరాల వయసులో 4 లేదా 5 పదాలతో కూడిన వాక్యంలో మాట్లాడగలుగుతాడు. 4 సంవత్సరాల వయసులో వస్తువుల మధ్య భౌతిక సంబంధాలని అర్థం చేసుకోగలడు. 4 సంవత్సరాల వయసులో వస్తువులకి భౌతిక సంబంధాలని అర్థం చేసుకోగలుగుతాడు. అయితే 15 నెలల వయసులో శిశువు దాదాపు 10 మాటల్ని ఉచ్చరించగలడు. 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి 34,300 పదాలను ఉచ్చరించగలడు అని మనకు సీషోర్ ప్రకారం తెలియజేయడం జరుగుతుంది. భాషా శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం శిశువుకు 7 సంవత్సరాల ముందు ద్వితీయ భాష అభ్యాసం ప్రారంభించినట్లయితే శిశువు సమర్థవంతంగా అభ్యసించగలుగుతాడు. మనం నోమ్ చామ్స్కీ తార్కిక నిర్మాణాల భాషా వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. భాషార్జనలో సంప్రదాయ భాషా సిద్ధాంతాలను వ్యతిరేకించి ఒక కొత్త తాత్విక నిర్మాణ భాషా సిద్ధాంతంను ప్రకటించింది ఎవరు అని అంటే మనము అబ్రహాం నోమ్ చామ్స్కీగా చెప్పుకోవచ్చు. ఈయన ఏ దేశస్థుడు? అమెరికా దేశస్థుడు. శిశువు పుట్టిన తర్వాత భాషను అనుకరణ ద్వారా నేర్చుకుంటాడు. శిశువు ఏ విధంగా నేర్చుకుంటాడు? అనుకరణ ద్వారా నేర్చుకుంటాడు అని ఎవరన్నారు? బండూరా వంటి వారు. నిబంధన ద్వారా నేర్చుకుంటారని స్కిన్నర్ వంటి వారు. అనుకరణ ద్వారా అని బండూరా, నిబంధన ద్వారా అని స్కిన్నరు లాంటి వారు చెప్పిన సాంప్రదాయ భాషా సిద్ధాంతాలన్నింటినీ వ్యతిరేకించాడు నోమ్ చామ్స్కీ. శిశువు పుట్టుకతోనే అంతర్గతంగా సామర్థ్యాన్ని అనువంశికంగా కలిగి ఉంటాడని, మిగిలిన సామర్థ్యాల వలె తగిన వయసు వచ్చేసరికి సహజ వివర్ధనం, భాషా వికాసం జరిగిపోతుందని చామ్స్కీ సరికొత్త నూతన భాషా సిద్ధాంతాన్ని ప్రకటించడం జరిగింది. ఆధునిక భాషా శాస్త్ర పితామహుడిగా ఎవరిని చెప్పుకుంటారు? చామ్స్కీని చెప్పుకోవడం జరిగింది. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అని ఎవరిని అంటారో నోమ్ చామ్స్కీని అనడం జరుగుతుంది. చామ్స్కీ ప్రతిపాదించిన దృక్పథం లేదా వాదం ఏంటి? నేటివిస్ట్ వాదము. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకు చాలా టైమ్స్ అడిగారు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోండి. చామ్స్కీ ప్రతిపాదించిన దృక్పథము లేదా వాదం ఏంటంటే నేటివిస్ట్ వాదము. దృక్పథం అయితే స్థానిక దృక్పథంగా చెప్పుకుంటాం. నేటివిస్ట్ అన్న స్థానికులమే కదా ఫ్రెండ్స్. నేటివిస్ట్ వాదము స్థానిక దృక్పథం. అయితే నేటివిస్ట్ దృక్పథం అంటే ఏంటి అంటే ఇది జీవ సంబంధ దృక్పథం. దీని ప్రకారం మానవులే ముందు ప్రోగ్రామ్ చేయబడి వ్యాకరణ నియమాలతో పుట్టి వాటి ఆధారంగా భాషా సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటారు. చామ్స్కీ రచించిన ప్రముఖ గ్రంథములు లాంగ్వేజ్ అండ్ మైండ్, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. ద లాంగ్వేజ్ అండ్ మైండ్ వచ్చేసి చామ్స్కీ. మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. లాంగ్వేజ్ ఆఫ్ అండ్ మైండ్ వచ్చేసరికి చామ్స్కీ, థాట్ అండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి వైగాట్స్కీ. ఇదే గుర్తుపెట్టుకోవాలి. లాంగ్వేజ్ అండ్ మైండ్ వచ్చేసరికి చామ్స్కీ, థాట్ అండ్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి వైగాట్స్కీ. థాట్ వైట్ అట్లా గుర్తుపెట్టుకోండి. థాట్ వైట్. లాంగ్వేజ్ అనగానే మనకి ఫస్ట్ లాంగ్వేజ్ అనగానే చామ్స్కీ గుర్తు రావాలి. లాంగ్వేజ్ ఆఫ్ మైండ్ ఏమో చామ్స్కీ, థాట్ అండ్ లాంగ్వేజ్ వచ్చేది వైగాట్స్కీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఈజీగా ఒక ట్రిక్ చేశాను. థాట్ వైట్ కాకుండా మనకి వైగాట్ అంటే థాట్ వస్తుంది కదా, వైగాట్ థాట్ అట్లా గుర్తుపెట్టుకోండి. థాట్ అనగానే మనకి వైగట్ గుర్తు రావాలి. అట్టు అట్లా మనం ఏదో ఒకటి అసోసియేషన్ చేసుకోకపోతే మనకి నిర్వచనాలు అనేవి, ఈ గ్రంథాలు కానీ నిర్వచనాలు కానీ అస్సలు గుర్తుండవు ఫ్రెండ్స్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఒక కోడ్ ఏదో ఒకటి మనం ఏదో రకంగా గుర్తుంచుకోవాలి అంతే. ఇంకా భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని చామ్స్కీ పేర్కొన్నారు. చామ్స్కీ భాషార్జన సాంప్రదాయ వ్యాకరణంను వ్యతిరేకించి సార్వత్రిక వ్యాకరణం అనే నూతన భావనను ప్రవేశపెట్టడం జరిగింది. చామ్స్కీ ప్రవేశపెట్టిన వ్యాకరణం ఏంటి అంటే సార్వత్రిక వ్యాకరణం, యూనివర్సల్ గ్రామర్. ఎవరు ప్రవేశపెట్టారు? చామ్స్కీ.
దేనిని వ్యతిరేకించడం జరిగింది? సాంప్రదాయ వ్యాకరణంని వ్యతిరేకించి సార్వత్రిక వ్యాకరణంను ప్రవేశపెట్టడం జరిగింది. సార్వత్రిక వ్యాకరణం అనగా ఏంటి? అనేక మానవ భాషలన్నీ ఒక ఉమ్మడి వ్యాకరణం కలిగి ఉంటాయని, ఆ ఉమ్మడి వ్యాకరణానికి చెందిన నిర్మాణాన్ని అనువంశికంగా పుట్టుకతోనే తల్లిదండ్రులు జన్యువుల నుండి పొందుతాడని, పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే వ్యాకరణములతో కూడిన అంతర్గత సామర్థ్యం కలిగి ఉంటాడని చామ్స్కీ చెప్పడం జరిగింది. బ్రోకా అనే ప్రాంతం అనువంశికంగా వస్తుంది. అందువలనే భాష సూత్రాలను, నియమాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ప్రతి మనిషిలో సహజ సిద్ధంగా పుట్టుకతోనే ఉంటుందని, ఈ ఇతర సామర్థ్యాలలాగే క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుందని, తగిన వయసు వచ్చేసరికి వికాసం జరిగి భాషా ప్రావీణ్యత లభిస్తుందని పేర్కొన్నారు చామ్స్కీ గారు. పిల్లల పుట్టుకతోనే భాష నేర్చుకునే శక్తి జీవ సంసిద్ధతతో పుడతారని, మెదడులో డిఫాల్ట్ ప్రోగ్రామ్ చేయబడి కొన్ని వ్యాకరణ నియమాలు ఉంటాయని చామ్స్కీ పేర్కొన్నారు. 4 సంవత్సరాలు వచ్చేసరికి భాషలో నియమ నిబంధనలు చాలా వరకు అర్థం చేసుకొని ఒక వ్యాకరణ క్రమంలో మాట్లాడగలుగుతాడనేసి చామ్స్కీ చెప్పడం జరిగింది. అయితే అందరిలో పుట్టుకతోనే వారి సామాజిక, సాంస్కృతిక, స్థానిక అంశాలకు అనుగుణంగా భాషా నిర్మాణాలు మెదడులో ఉండటం వల్లే నేటివిటీకి సంబంధించి భాషను పిల్లవాడు వ్యక్తపరచగలుగుతాడని పేర్కొన్నాడు. తను ప్రతిపాదించిన భాషా సంబంధమైన విజ్ఞానాన్ని సింటాక్టిక్ స్ట్రక్చర్ అనే గ్రంథంలో వివరించాడు. తను ప్రతిపాదించిన భాషా సంబంధమైన విజ్ఞానాన్ని ఏ గ్రంథంలో వివరించాడు? సింటాక్టిక్ స్ట్రక్చర్ అనే గ్రంథంలో వివరించడం జరిగింది. సింటాక్టిక్ స్ట్రక్చర్ ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని? చామ్స్కీ. ఈ గ్రంథంలో ఏం తెలియజేశాడు? ఏదైతే భాష గురించి ఆయన ప్రతిపాదించాడో ఆ భావనంతా సింటాక్టిక్ స్ట్రక్చర్ అనే గ్రంథంలో పొందుపరచడం జరిగింది. సాంప్రదాయ భాషా సిద్ధాంతాల ప్రకారం భాష నేర్పబడుతుంది, కానీ చామ్స్కీ ప్రకారం భాష అనేది ఆర్జించబడుతుంది. చామ్స్కీ ప్రకారం భాష ఆర్జించబడుతుంది, సాంప్రదాయ భాషా సిద్ధాంతాల ప్రకారం భాష అనేది నేర్పబడుతుంది అని చెప్పడం జరిగింది. నేర్పడం వల్ల కాకుండా జన్యుపరమైన అంశాలు శిశువులో పరిణతి చెందడం వల్ల భాష అనేది ఆర్జన జరుగుతుంది. ఎడమ మస్తిష్కం అర్ధగోళంలో బ్రోకా అనే ప్రాంతం భాషోత్పత్తి విధిని నిర్వహిస్తుందని వీరు తెలిపారు. ఎడమ మస్తిష్క అర్ధగోళంలో బ్రోకా అనే ప్రాంతం భాషోత్పత్తి విధిని నిర్వహిస్తుందని వీరు తెలిపారు. ప్రతి శిశువు యొక్క భాషార్జనకు కారణం పుట్టుకతోనే తన మెదడులో ల్యాడ్ అనే అనువంశికత కలిగి ఉండటమే అని చామ్స్కీ పేర్కొనడం జరిగింది. ల్యాడ్ అనగా ఏంటి అంటే, ల్యాడ్ అంటే ఏంటంట? లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనగా భాషార్జన పరికరము లేదా భాషా గ్రహణ పరికరము అని అర్థము. ఇది మానవ మెదడులో మాత్రమే ఉంటుంది, ఇతర ఏ జీవి మెదడులో ఉండదని, అందుకే ఇతర ఏ జీవులు కూడా భాషను నేర్చుకోలేకపోతున్నారని ఇతను అనడం జరిగింది. ఇప్పుడే పుట్టిన శిశువు పిల్లికి ఒకే రకమైన అనుభవాలు, పరిసరాలు కల్పించినప్పటికీ 2 సంవత్సరాల తర్వాత శిశువు మాట్లాడగలుగుతాడు, కానీ పిల్లి మాత్రం మాట్లాడలేదు. కారణం పిల్లి మెదడులో ల్యాడ్ లేకపోవడమే, శిశువు మెదడులో ల్యాడ్ ఉండటమే అని వీరి వాదన. ల్యాడ్ యొక్క సామర్థ్యము బట్టి ఒక వ్యక్తి వివిధ రకాలైన భాషలను నేర్చుకోగలుగుతాడని చామ్స్కీ భావించాడు. 3 నుంచి 10 సంవత్సరాల వయసు భాషా సామర్థ్యం గరిష్టంగా ఉంటుందని చామ్స్కీ తెలిపాడు. చామ్స్కీ 4 రకాల వ్యాకరణాలని ప్రవేశపెట్టడం జరిగింది. యూనివర్సల్ గ్రామర్, ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్, ఫార్మల్ గ్రామర్, జనరల్ గ్రామర్. అంటే యూనివర్సల్ గ్రామర్ అంటే సార్వత్రిక గ్రామర్, ట్రాన్స్ఫర్మేషనల్ అంటే రూపాంతర వ్యాకరణం, ఫార్మల్ గ్రామర్ నియత వ్యాకరణం, జనరేటివ్ గ్రామర్ ఉత్పాదక వ్యాకరణం, యూటీఎఫ్జి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. యూటీఎఫ్జి
సాంఘిక వికాసం. నెక్స్ట్ యూటీఎఫ్జీ అయితే పక్కా గుర్తుపెట్టుకోండి. 4 రకాల వ్యాకరణాన్ని ప్రవేశపెట్టాడు చోమ్స్కీ. సార్వత్రిక వ్యాకరణం, రూపాంతర వ్యాకరణం, నియత వ్యాకరణం, ఉత్పాదక వ్యాకరణం. సార్వత్రిక, రూపాంతర, నియత, ఉత్పాదక వ్యాకరణం. నెక్స్ట్ సాంఘిక వికాసం. ఏ వ్యక్తి కూడా ఒంటరిగా జీవించలేడు, తన చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో కలిసిమెలిసి జీవనం సాగించాలని కోరుకుంటాడనమాట. అయితే ఆ కోరికని యూద జీవనం అంటారు. అందరితో కలిసిమెలిసి జీవించాలనే కోరికను ఏమంటారు? యూద జీవనం అంటారు. ఈ విధంగా ఇతరులతో కలిసిమెలిసి జీవించడంలో వ్యక్తి కలిసి ఉండే సఖ్యత, నైపుణ్యాలను, చక్కటి సంబంధాల నిర్వహణమే సాంఘిక వికాసంగా మనము చెప్పుకుంటాం. సాంఘిక సంబంధాల్లో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం అని ఎలిజబెత్ హర్లాక్ చెప్పడం జరిగింది. వ్యక్తి ఇతరులతో సమర్థవంతంగా మెలగగలిగే సామర్థ్యమును కలిగి ఉండటమే సాంఘిక వికాసం అనిన వారు సోరెన్సన్. వ్యక్తి ఇతరులతో సమర్థవంతంగా మెలగగలిగే సామర్థ్యం కలిగి ఉండటమే సాంఘిక వికాసం అని సోరెన్సన్ అనడం జరిగింది. సమర్థవంతంగా మెలగగలిగే సోరెన్సన్. వ్యక్తిని మానవునిగా తీర్చే ప్రక్రియే సాంఘిక వికాసం. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తికి మారే ప్రక్రియే సాంఘిక వికాసం అని గ్యారెట్ చెప్పడం జరిగింది. వ్యక్తి మానవునిగా తీర్చే ప్రక్రియ ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వ్యక్తిని మానవునిగా తీర్చే ప్రక్రియ సాంఘిక వికాసంగా పేర్కొన్నది గ్యారెట్. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియని సాంఘిక వికాసం. గ్యారెట్ అంటే నవ్వకండి, నేను ఒక కోడ్ చెప్తాను. వ్యక్తిని మానవునిగా తీర్చే ప్రక్రియ. మనం పిండిని ఏం చేస్తాం? గారెగా తీర్చి మనం నూనెలో వేయిస్తాం కదా, అట్లా పిండిని గారెగా తీర్చే ప్రక్రియ ఎలాగో మనం వ్యక్తిని మానవునిగా తీర్చే ప్రక్రియ అట్లా గుర్తుపెట్టుకోండి. వ్యక్తిని మానవునిగా తీర్చే ప్రక్రియ అనగానే మనకు గారె గుర్తు రావాలి. పిండిని గారెగా తీర్చే ప్రక్రియ అంటే గ్యారెటింగ్. వ్యక్తిని మానవునిగా తీర్చే ప్రక్రియ గారెని ఎలా పిండిగా ఉన్నప్పుడు ఏ విధంగా గారెగా తీర్చుతామో అదేవిధంగా వ్యక్తిని మానవునిగా తీర్చే ప్రక్రియనే సాంఘిక వికాసం అని తెలియజేసింది గ్యారెట్. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఇలా గుర్తుంటుందని నేను అట్లా పెట్టుకున్నాను అంతే. మీకు ఎవరికి ఏ విధంగా నచ్చినట్లయితే మీకు ఏ విధంగా గుర్తుంటుందో ఆ విధంగా పెట్టుకోండి. వివరణ. వ్యక్తి తన కుటుంబంలోని ఇతర సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగుతో, సమాజంలోని ఇతర వ్యక్తులతో చక్కని సంబంధాలు కలిగి ఉండి సఖ్యతతో జీవించగలుగుతూ మానవ సంబంధాలను మెరుగుపరుచుకోగలగటాన్ని సాంఘిక వికాసం అని చెప్పవచ్చు. నెక్స్ట్ సామాజికీకరణ. సమాజంలో ఉన్న జీవన శైలులని, జీవన విధానాలని, నియత నిబంధనలని, ఆచార వ్యవహారాలని అర్థం చేసుకుంటూ వాటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకుని జీవించడాన్ని సామాజికీకరణ అంటారు. సామూహిక ప్రమాణాలను, సాంప్రదాయాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సంభాషణ, సహకార స్వభావాలను పెంచుకుపోవటమే సామాజికీకరణ. ఫ్రీమెన్ షావెల్ చెప్పాడు. సామాజికీకరణ అంటే సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సంభాషణ, సహకార స్వభావాలను పెంచుకోవటంను సామాజికీకరణ అని ఫ్రీమెన్ షావెల్ తెలియచేయడం జరిగింది. సాంఘిక వికాసంలో కలిగిన వ్యక్తి లక్షణములు: ఇతరులకు సహకరించడం, ఇతరులకు సహాయం చేయటం, ఇతర సంక్షేమం కోసం చర్యలు చేపట్టడం, సామాజిక పురోభివృద్ధికి పాటుపడటం, ఇతరులతో అన్యోన్యమైన సంబంధాన్ని కలిగి ఉండటం, ఇతరులని ప్రోత్సహించడం, ఇతరుల అభిప్రాయాలకి విలువ ఇవ్వటం, సామూహిక కృత్యాలను పాల్గొని సంఘ సేవ చేయటం. ఒక పిల్లవాడు ఏడుస్తుండి మరొక పిల్లవాడు వానికి బొమ్మని ఇచ్చి ఓదార్చినాడు. ఈ చర్య బొమ్మని ఇచ్చిన పిల్లవాడిలోనే ఏ వికాసాన్ని తెలియచేస్తుంది? సాంఘిక వికాసం. ఒక 10వ తరగతి విద్యార్థి ఒక గ్రామంలో జరిగే శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని రహదారి ప్రక్కనే చెట్లు నాటడం అనేది ఏ వికాసం కిందికి వస్తుంది అంటే సాంఘిక వికాసంగా చెప్పవచ్చు. వివిధ దశల్లో సాంఘిక వికాసం ఏ విధంగా ఉంటుంది? శైశవ దశలో సాంఘిక వికాసానికి పునాది మెట్టు కుటుంబం. సాంఘిక వికాసానికి పునాది మెట్టు దేనిగా చెప్పవచ్చు? కుటుంబం. శిశువు యొక్క సాంఘిక వికాసం ప్రారంభంగా ఈ చర్యను చెప్పుకోవచ్చు. సాంఘిక వికాస ప్రారంభానికి ఏది పునాది మెట్టుగా ఉంటుంది? శైశవ దశ. తల్లిని గుర్తుపట్టి నవ్వటం 2 నుంచి 3 నెలల మధ్య జరుగుతుంది.
పరిచయం ఉన్న ఇతర వ్యక్తులని చూసి నవ్వటం శిశువులో ఎప్పుడు నుండి ప్రారంభమవుతుందంటే 6 నుంచి 7 నెలల మధ్య ప్రారంభమవుతుంది. శిశువు యొక్క సాంఘిక ప్రతిస్పందన ముందు పెద్దవారితో మొదలై తర్వాత చిన్నవారితో ఉంటుంది. సాంఘిక ప్రతిస్పందన అనేది ముందు పెద్దవారితోనే మొదలవుతుందంట, తర్వాత చిన్నవారితో మొదలవుతుంది. 18 నెలల వయసులో పెద్దల ఆక్షేపణకు కోపంగా శిశువు ప్రతిస్పందిస్తాడు. శైశవ దశలో కనిపించే సాంఘిక క్రీడ ఏది? ఏకాంతర క్రీడ. సాంఘిక క్రీడ వచ్చి మనకి ఏకాంతర క్రీడ శైశవ దశలో. ఏకాంతర క్రీడ అనగా శిశువు తన ఆట బొమ్మలతో ఒంటరిగా తాను మాత్రమే ఆడుకోవడం. ఏకాంతర క్రీడ అంటే ఏంటి? శిశువు తన ఆట బొమ్మలతో తానే ఒంటరిగా ఆడుకోవడాన్ని ఏకాంతర క్రీడగా చెప్పుకోవచ్చు. శిశువు తన బొమ్మల్ని ఎవ్వరు తాకినా ఒప్పుకోడు. ఈ శైశవ దశలో వ్యక్తి యొక్క సాంఘిక ప్రవర్తన శైశవ దశలో శిశువు పొందే తొలి సాంఘిక అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలో సాంఘిక వికాసం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వ్యక్తి సాంఘిక వికాసంలో ముఖ్యమైన దశ అని చెప్పవచ్చు పూర్వ బాల్య దశని. పూర్వ బాల్య దశని వ్యక్తి సాంఘిక వికాసంలో ముఖ్యమైన దశగా చెప్పవచ్చు. ఎందుకంటే బయటి వారితో కలిసిమెలిసి ఆడుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం అనే సాంఘిక కృత్యం ఈ దశలోనే ప్రారంభమవుతుంది. ఈ దశలో పిల్లలు సాంఘిక వైఖరి, సాంఘిక ప్రవర్తన నమూనాలు ఏర్పడతాయి. పూర్వ బాల్య దశను పూర్వ ముఠా దశ అని కూడా అంటారు. పూర్వ బాల్య దశను ఏమంటారు? పూర్వ ముఠా దశ అని కూడా అంటారు. పూర్వ ముఠా దశ అని ఎందుకంటారంటే ఉత్తర బాల్య దశలో కనిపించే ముఠాలలో సభ్యులు కావడానికి కావలసిన శిక్షణ అనుభవం అంతా పూర్వ బాల్య దశలోనే పొందుతారు కాబట్టి. పూర్వ బాల్య దశలో సాంఘిక క్రీడలు ఏ విధంగా ఉంటాయి అని అంటే సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ. సమాంతర క్రీడ 2 నుంచి 3 సంవత్సరాలు, సంసర్గ క్రీడ 3 నుంచి 4 సంవత్సరాలు, సహకార క్రీడ 4 నుంచి 5 సంవత్సరాలు. సమాంతర క్రీడ 3 లేదా 4 పిల్లలు ఒకే చోటకు చేరి ఒకరి ప్రక్కన ఒకరు కూర్చొని ఎవరికి వారే ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఉండటాన్ని సమాంతర క్రీడగా చెప్పుకోవచ్చు. అయితే సమాంతర క్రీడ అంటే ఏంటంటే 3 లేదా 4 పిల్లలు ఒకే చోట కూర్చొని ప్రక్కనే కూర్చుంటారు. కానీ ఒకరి బొమ్మలతో ఒకరు ఆడుకోరు. ఎవరి బొమ్మలతో వారే ఆడుకుంటారు. ఎవరి ఆట ఆడుకుంటాడు అనమాట. దీన్ని సమాంతర క్రీడ అంటారు. అయితే ఇక్కడ అందరూ ఒకే రకమైన బొమ్మలతో ఆడే అవకాశం ఉంటుంది, లేదా రకరకాల బొమ్మలతో ఆడే అవకాశం ఉంటుంది. అయితే ఆట వస్తువులు మాత్రం అసలు ఇచ్చిపుచ్చుకోరు. నెక్స్ట్ సంసర్గ క్రీడ. 3 లేదా 4 పిల్లలు ఒకే చోట చేరి ఆటను పోలిన ఆటను ఆడతారు. ఆటను పోలిన ఆటను ఆడుకోవటాన్ని సంసర్గ క్రీడగా చెప్పుకుంటాము. అదే మనకి సమాంతర క్రీడలో అయితే అందరూ 3 లేదా 4 పిల్లలు ఒకే చోట చేరి ఎవరాట వాళ్ళే ఆడుకోవడాన్ని మనము సమాంతర క్రీడ అంటారు. ఆటను పోలిన ఆట ఆడడాన్ని సంసర్గ క్రీడగా చెప్పుకోవచ్చు. ఇసుకలో గూళ్ళు కట్టుకోవడం, కోటలు కట్టుకోవడం ఇట్లాంటివన్నీ సంసర్గ క్రీడ కిందికి రావడం జరుగుతుంది. అదే మన ఆడవాళ్ళమైతే చిన్నప్పుడు వంట సామాన్లతో ఆడతాం కదండి చిన్నపిల్లలు. అట్లా ఎవరాట ఎవరి సామాన్లతో వాళ్ళే ఆడుకోవడం, ఎవరి ఆట వాళ్ళే ఆడడం. ఆటను పోలిన ఆట ఆడేదేమో సంసర్గ క్రీడ. ఎవరికి ఇష్టం వచ్చిన ఆట వాళ్ళే ఆడడం, పక్కపక్కనే కూర్చొని ఆడడమేమో సమాంతర క్రీడ. సహకార క్రీడ అంటే 3 లేదా 4 పిల్లలతో కలిసి ఒకరు సహకరించుకుంటూ ఒకరి ఆట వస్తువుని ఇంకొకరికి ఇచ్చుకుంటూ ఆడితే దానిని సహకార క్రీడగా చెప్పుకోవచ్చు. ఒకరి పట్ల ఒకరు అనుకూలత కనబరుస్తూ ఆడే ఆటని సహకార క్రీడ అంటారు. ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక ఆట వస్తువుని అందరికీ పంచుకుంటూ ఒకరి పట్ల ఒకరి అనుకూలత కనబరుస్తూ ఆడుకునే ఆటని మనము సహకార క్రీడ అంటాము. ఇక్కడ ఆట వస్తువులు ఇచ్చిపుచ్చుకుంటారు. బంతితో రాయిని కొట్టే ఆట. పూర్వ బాల్య దశ అంతానికి అందరూ ఆమోదించే లేదా తిరస్కరించే ప్రవర్తన ఎంచుకుంటారు. అందరూ ఆమోదించి కానీ తిరస్కరించే ప్రవర్తనని ఎంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్రీడల మధ్య ఖచ్చితంగా డిఫరెన్సెస్ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ వచ్చిందనుకోండి అసలు పోనివ్వకూడదు. సమాంతర క్రీడ అంటే పక్కపక్కనే కూర్చొని ఎవరాట వాళ్ళే ఆడుకుంటారు. ఒకరి బొమ్మలు ఒకరు అస్సలు షేర్ చేసుకోవాలన్నమాట. సంసర్గ క్రీడలో ఆటలు పోలిన ఆటలు ఆడుకోవడం జరుగుతుంది. పక్కపక్కనే ఉండి ఆటను పోలిన ఏ ఆట ఆడితే దాన్ని చూసి వీడు కూడా అదే ఆట ఆడడం అనమాట. నెక్స్ట్ సహకార క్రీడ. పక్కపక్కనే కూర్చొని కాకుండా 3-4 పిల్లలు కలిసి ఒకే చోట చేరి ఒకరు సహకరించుకుంటూ వాళ్ళ బొమ్మల్ని ప్రక్క వాళ్ళకి ఇచ్చుకుంటూ ఒకరికొకరు అనుకూలంగా ఉంటూ ఒకే ఆటని అందరూ ఆడడం, కలిసి ఆడడాన్ని సహకార క్రీడగా చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ ఉత్తర బాల్య దశలో ఏ విధంగా ఉంటుంది? ఉత్తర బాల్య దశని మనము ముఠా దశగా అంటాము. జట్టు భావన బాగా అభివృద్ధి చెందే దశగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ దశలో ముఠాలు ఆటలు సరదాల కోసం ఏర్పడతాయి. ముఠాలు అనేది దేనికోసం ఏర్పడతాయి? ఆటల కోసం సరదాల కోసం ఏర్పడడం జరుగుతుంది. ఉత్తర బాల్య దశలో ముఠాల్లో ఒకే లింగానికి చెందిన సభ్యులు ఉంటారు. ఉత్తర బాల్య దశలో ముఠాల్లో ఒకే లింగానికి చెందిన సభ్యులు ఉంటారు. ముఠాల్లో సభ్యులుగా ఉండటం వల్ల ముఠాకు విధేయుడై ఉండటం, ప్రమాణాలకు కట్టుబడి ఉండటం, సాంఘిక కృత్యాలను ప్రవర్తనను కలిగి ఉండటం, సహకరించుకోవటం, కలిసిమెలిసి ఉండటం, నాయకత్వ లక్షణాలు రూపొందటం అనేవి మొదలైనవి శిశువులో అభివృద్ధి చెందుతాయి. ఈ దశలో అంతానికి సాధారణంగా పిల్లలు జట్టులో వారి సాంఘిక మితి స్థితే కాకుండా ఇతరుల సాంఘిక మితి స్థితి కూడా అవగాహన చేసుకోవడం జరుగుతుంది. సాంఘిక మితి స్థితి అంటే ఒక సమూహంలోని ఇతర సభ్యులు తనను అంగీకరిస్తున్నారా లేదా తిరస్కరిస్తున్నారా అనేవి తెలుసుకోవడం అనమాట. ఉత్తర బాల్య దశలో క్రీడలు. ఉత్తర బాల్య దశలో ఏం క్రీడలు ఉంటాయి? సాంఘిక క్రీడలు, ముఠా క్రీడలు, జట్టు క్రీడలు. సాంఘిక, ముఠా, జట్టు క్రీడలు ఉంటాయి. జట్టు క్రీడలు సమూహంలో సభ్యులు 2 జట్లుగా విడిపోయి ఉమ్మడిగా ఆడుకునే ఆటను జట్టు క్రీడలుగా అంటారు. దొంగ పోలీస్ ఆటలు లాంటివి. కౌమార దశ. కౌమారులు బాల్యంలో ఏర్పరచుకున్న ముఠాల నుండి విడిపోయి కొత్త సమూహాలు ఏర్పాటు చేసుకుంటారు. వీటిని గ్యాంగ్స్ అంటారు. గ్యాంగ్స్ అంటే సమవయస్కుల బృందం, పీర్ గ్రూప్స్ అని అనడం జరుగుతుంది. సాధారణంగా అబ్బాయిల సమూహాలు పెద్దవిగాను కానీ వారి మధ్య సంబంధం అంత బలంగా ఉండదు. అమ్మాయిల సమూహాలు చిన్నవైనప్పటికీ వారి మధ్య బలమైన సంబంధం ఉంటుంది. కౌమార దశను సాంఘిక స్థిరత్వం పెరిగే దశగా కూడా చెప్పుకుంటారు. కౌమార దశను ఏ విధంగా చెప్పుకుంటారో సాంఘిక స్థిరత్వం పెరిగే దశగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సాంఘిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఎక్కువ అవటం వల్ల వీటిలో సాంఘిక పరిజ్ఞానం పెరిగి సాంఘిక సమర్థత అభివృద్ధి చెందుతుంది. కౌమార దశలో సమూహంలో ఎక్కువ సమయం గడపటం వల్ల పెద్దల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటారు. కౌమార దశను పాత్ర గుర్తింపు కోరుకునే దశగా కూడా భావిస్తారు. కౌమార దశను ఏ విధంగా భావిస్తారో పాత్ర గుర్తింపు కోరుకునే దశగా. పాత్ర గుర్తింపు అనగా ఏంటంట? ఉనికిని, తన మూర్తిమత్వాన్ని ఇతరులకు గుర్తించి పొగడాలని కోరుకోవటం, తన ఉనికిని ఇతరులు గుర్తించాలని కోరుకోవటం. వ్యక్తి పూజ, నాయకారాధన ఎక్కువ కనిపించే దశ కూడా కౌమార దశగా చెప్పుకోవచ్చు. వ్యక్తి పూజ అనగా తనకు నచ్చిన సినిమా హీరో కానీ, క్రికెటర్ స్టార్ కానీ, రాజకీయ నాయకుడు కానీ ఆరాధించడం. సాంఘిక వికాసం గరిష్ట స్థాయికి చేరుకునే దశ ఏది అని అంటే మనము కౌమార దశగా చెప్పుకోవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సాంఘిక వికాసం గరిష్ట స్థాయికి చేరుకునే దశ కౌమార దశ. సాంఘిక వికాసం పునాది దశ దేనిని అంటారంటే శైశవ దశని అనడం జరుగుతుంది. సాంఘిక వికాసం గరిష్ట స్థాయి చేరుకునే దశ కౌమార దశగా చెప్పవచ్చు. వ్యక్తి సాంఘిక వికాసంలో ముఖ్యమైన దశ ఏంటి అంటే పూర్వ బాల్య దశ. పునాది దశ శైశవ దశ అయితే ముఖ్యమైన దశ పూర్వ బాల్య దశ అవుతుంది. మనకి సాంఘిక వికాసం గరిష్ట స్థాయికి చేరే దశ కౌమార దశ. ఈ మూడింటి డిఫరెన్సెస్ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకు క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశ. మనము ఈ వీడియో చాలా లెంతీ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఈ ఎరిక్ ఎరిక్సన్ మనోవికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. కంప్లీట్గా మనం సైకాలజీ కంప్లీట్ చేసుకుందాం.